హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఇప్పుడు సమయం ఎర్లీ మార్నింగ్ 3:15 తిరుపతి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్ మార్గం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు మూసివేయబడుతుంది. ఎందుకంటే మనం వెళ్లే దారి మొత్తం దట్టమైన అడవి ప్రాంతం. రాత్రిపూట అడవిలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుందని భక్తుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఈ మార్గాన్ని 3 గంటలు మూసివేస్తారు. ఇప్పుడు మేము ఘాట్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నాం కాబట్టి అందమైన స్ట్రీట్ లైట్లతో రోడ్డంతా వెలుగులు చిమ్ముతూ చాలా అందంగా కనిపిస్తుంది కదూ. కానీ కాస్త ముందుకు వెళితే ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండదు. స్ట్రీట్ లైట్ ఏంటి, అసలు వెలుగు అనేది ఉండదు. మనం వెళ్ళే బండి, అది కార్ కానీ ఇంకేదైనా కానీ, దాని లైట్ ఫోకస్ మీదే ఆధారపడి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి తిరుమల కొండపైకి ఈ సమయంలో కార్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మీ కార్ అన్ని విధాలా సరిగ్గా ఉందా, ఏ రిపేర్ లేకుండా ఉందా, లైట్ ఫోకస్ సరిగ్గా ఉందా అనే విషయాలు చెక్ చేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయినా కూడా ఎవరు హెల్ప్ చేయడానికి రారు. పైగా ఇది సింగిల్ రోడ్ అవ్వటం వల్ల ఇతరులకు మన వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దారిలో ఒక్క బండి ఆగిపోయినా కూడా మరొక బండి వెళ్లే ఛాన్స్ ఉండదు. రోడ్ అంతా అంత ఇరుగ్గా ఉంటుంది. మరి బస్సుల్లో ఇంకా ట్రైన్స్లో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, కొండపైకి వెళ్ళడానికి లోకల్ జీప్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా సప్తగిరి ఎక్స్ప్రెస్ అని బస్ సర్వీస్ కూడా ఉంది. ఈ బస్లో ఒక్కరికి 90 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చూడండి, ఇది ఓన్లీ వన్ వే. ఆపోజిట్లో వెహికల్స్ ఏమీ రాకపోయినా కూడా ఇంకో బండిని క్రాస్ చేయాలంటే మనం చాలాసేపు ఆగాల్సి ఉంటుంది. అదే కాక దారి మధ్యలో చాలా స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఈ రోడ్లో డ్రైవింగ్ చేయాలి అంటే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరు. ఒకవేళ మీ డ్రైవింగ్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ సమయంలో పైకి వెళ్ళడానికి అస్సలు ట్రై చేయకండి. ఈ రోడ్లో ఎంతైనా కాస్త స్లోగానే డ్రైవింగ్ చేయడం మంచిది. ఎందుకంటే దారి మధ్యలో చుట్టూ అడవి కాబట్టి ఏ వన్యప్రాణి అయినా రోడ్డు దాటే అవకాశం ఉంది. కాబట్టి చూసుకొని వెళ్ళడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఏదైనా జంతువు కనిపిస్తే ఫోటోల కోసం కానీ వీడియోల కోసం కానీ అస్సలు ఎక్కడా ఆపకండి. అది చాలా ప్రమాదకరం. ఇంకా అక్కడక్కడ రోడ్డు మరమ్మతులు జరగడం కూడా మనం చూడవచ్చు. కాబట్టి సైడ్స్లో బ్యారియర్స్, ఇంకా రోడ్డు మరమ్మతుకు సంబంధించిన వాహనాలు ఇంకేవైనా ఉండొచ్చు. కాబట్టి స్పీడ్గా వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేయకండి. ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటే, మీ శ్రేయోభిలాషిగా ఈ జాగ్రత్తలు మీకు చెప్పడం నా బాధ్యత. ఊరుకోండి బ్రదర్, సోది చెప్తున్నారు. మీరు ఈ వీడియో డబ్బుల కోసమే పోస్ట్ చేశారు కదా అంటే దానికి నా సమాధానం కాదు అనే చెప్తాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా రోజుల సమయం కేటాయించాల్సి ఉంటుంది. వన్స్ మానిటైజ్ అయిన తర్వాత కూడా వ్యూస్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 1000 వ్యూస్ వస్తే ఎంత పేమెంట్ వస్తుందో మీకు తెలుసా? నేను చెప్తాను, వినండి. మన వీడియోకి ఒక 1000 వ్యూస్ వచ్చి 1000 వీడియోలకి యాడ్స్ ప్లే అయినా కూడా మనకి వచ్చే రెవెన్యూ $0.30 నుంచి, అంటే 30 సెంట్స్ నుంచి $1 వరకు. అంటే వ్యూవర్స్ వీడియో చూసే విధానాన్ని బట్టి, చూసిన టైంని బట్టి, యాడ్ చూసిన టైంని బట్టి అంతా కౌంట్ చేసుకొని 30 సెంట్స్ నుంచి $1 వరకు రావచ్చు. అది కూడా 1000 వ్యూస్కి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వీడియోకి 1000 వ్యూస్ రావాలంటే చాలా కష్టమనే చెప్పాలి. ఇప్పుడు నేను ఈ వీడియోని డబ్బుల కోసం చేస్తున్నాను అనే మాటలో అర్థం లేదు. 30 సెంట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 24 రూపాయలు. అంటే 1000 మంది మన వీడియోని చూస్తే మనకి వచ్చేది 24 రూపాయలు. యూట్యూబ్ ఛానల్ పెట్టి లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు అనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే. కనీసం 10,000 సంపాదించడానికి కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. దానికన్నా బయట ఏదైనా జాబ్ చేసుకుంటే అదే 10,000 ఈజీగా సంపాదించవచ్చు. కానీ ఎందుకు మరి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంతలా కష్టపడడం అంటే ప్యాషన్. కేవలం ప్రతి ఒక్క యూట్యూబర్ ఇదంతా ప్యాషన్ కోసమే చేస్తాడు. 100లో కేవలం 10 మంది మాత్రమే క్లిక్ అవుతారు. వాళ్ళు మాత్రమే హైయెస్ట్ ఎర్నింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళంతా కేవలం ప్యాషన్ కోసం చేసే వాళ్ళు మాత్రమే. అందులో నేను ఒకరిని. మన ఇండియన్ యూట్యూబర్స్కి ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే, ఇలాంటి నేను చేస్తున్న ఈ ఎడ్యుకేషన్ వీడియోలకి ఎలాంటి వాల్యూ ఉండదు. 1000 వ్యూస్ కావడానికి కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ అదే అబద్ధాలు చెప్తూ పిచ్చి పిచ్చి ప్రాంక్స్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ అందించే ఛానల్స్కి మాత్రం వ్యూస్ పీక్స్లో ఉంటాయి. మరి మీరు కూడా అదే చేయొచ్చు కదా అంటే ప్రాంక్స్ చేయడం అందరికీ సెట్ అవ్వదు. మనం మొత్తానికి కొండపైకి చేరుకున్నాం. ఇంత త్వరగా ఎలా చేరుకున్నారు అంటే మధ్యలో చాలా ఫుటేజ్ని
డిలీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అదంతా చూపిస్తే వీడియో ల్యాగ్ అవుతుంది కాబట్టి. నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను. ఈ వీడియో షూట్ మొత్తం నా పక్కనే కూర్చున్న మా అన్న షూట్ చేశారు. మొత్తం పైకి రావడానికి 12 కిలోమీటర్లు, అంటే ఒక పెద్ద కొండను ఎక్కాల్సి ఉంటుంది. ఈ నైట్ టైంలో అది ఎంత పెద్ద కొండ అనేది చూపించలేకపోవచ్చు, కానీ ఇదే వీడియోలో కొండ దిగేటప్పుడు నేను చూపిస్తాను. ఎంత పెద్ద కొండ దిగుతున్నాం అనేది నేను క్లియర్గా చూపిస్తాను. పైకి వెళ్ళడానికి ఇంకా కిందికి రావడానికి లోకల్ జీప్స్ అన్నాను కదా, అవి ఇవే. ఇలా సైడ్లో పార్క్ చేసుకొని ఉంటారు. వాళ్ళతో మాట్లాడి మనం ఎంతమంది ఉన్నాం, ఎంతమంది వెళ్ళాలి అనే దాన్ని బట్టి వాళ్ళు 2000 నుంచి 5000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు, కేవలం పైకి వెళ్ళడానికి మరియు కిందికి రావడానికి. చాలా మంది ఇక్కడ సైడ్స్ లోనే వాళ్ళ వెహికల్స్ ని పార్క్ చేసుకున్నారు, కానీ ఇదంతా నో పార్కింగ్ ఏరియా. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేస్తే ఫైన్ పడే అవకాశం ఉంది. మనకి ముందుకు వెళ్తే చాలా ఫ్రీ పార్కింగ్ స్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళి పార్కింగ్ లో పార్క్ చేయడమే బెస్ట్ అని నేను చెప్తాను. ఆబ్వియస్లీ పార్కింగ్ కోసం చాలాసేపు వెతకాల్సి ఉంటుంది, కానీ వెతకాలి. వెతికితే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రస్తుతం నేను పార్కింగ్ కోసం వెతికే పనిలోనే ఉన్నాను. మన ఇండియాలో ఉన్న అన్ని దేవాలయాల కన్నా తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పార్కింగ్ దొరకడం కష్టమే అయినప్పటికీ వెతుక్కొని మరీ పెట్టుకోవడం చాలా సేఫ్. చాలాసేపు వెతికిన తర్వాత నాకు చివర్లో పార్కింగ్ అయితే దొరికింది. మేము గద్వాల్ జోగులాంబ నుంచి నైట్ అంతా ఓన్ డ్రైవింగ్ లో వచ్చాము కాబట్టి నాతో పాటు మా ఫ్యామిలీలో ఎవరూ సరిగ్గా పడుకోలేదు. అందుకని మేము పైకి వచ్చేసరికి సమయం ఎర్లీ మార్నింగ్ 4 అవుతోంది. ఎవరికి రెస్ట్ లేదు కాబట్టి మా వాళ్ళు ఉదయం 6 గంటల దాకా కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత దర్శనానికి వెళ్ళిపోయారు. నా వృత్తి డ్రైవర్ కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఖాళీగా ఫ్యామిలీ టూర్కి వచ్చే పరిస్థితి నాకు లేదు కాబట్టి మా సొంత అన్న, నా సొంత ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళ దగ్గర నేను డ్రైవింగ్ చేసినందుకు 5000 రూపాయలు ఛార్జ్ చేశాను. ఇదే శ్రీవారి పుష్కరిణి. ఈ వీడియో ఫుటేజ్ షూట్ క్రెడిట్స్ మొత్తం మా అన్నకే చెందుతాయి. ఎందుకంటే ఈ వీడియోలో ఒక్క పార్ట్ కూడా నేను షూట్ చేయలేదు. మా అన్న షూట్ చేసి నాకు షేర్ చేశారు. నేను కేవలం వాయిస్ డబ్బింగ్ చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. భక్తులు కొండపైకి వచ్చిన తర్వాత ఈ స్నానగుండంలో తలస్నానం ఆచరించి దైవ దర్శనానికి వెళ్తారు. మా అన్న వాళ్ళు ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికెట్ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఈ సేవని చూసి షూట్ చేయడం జరిగింది. స్వామివారికి కొందరు ఆలయ సిబ్బంది ఏవో వస్తువులు బుట్టల్లో పెట్టి తీసుకెళ్తున్నారు. ఈ సేవ గురించి నాకు అస్సలు ఐడియా లేదు. మీకు తెలిస్తే కామెంట్లో నాకు తెలియజేయండి. ఇక 2 నెలల ముందు మా వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ ప్రత్యేక దర్శనం 300 రూపాయల టికెట్ క్యూ లైన్లో కూడా మా వాళ్లకు దర్శనం అవ్వడానికి 6 గంటలకు పైగానే సమయం పట్టింది. సాయంత్రం 5 గంటలకు మేమైతే కొండ దిగడం స్టార్ట్ చేశాం. చూడండి, కొండ దిగేటప్పుడు వ్యూ ఇలా ఉంటుంది. మనం ఎంత పెద్ద కొండను ఎక్కాం, దిగుతున్నాం అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపించగలుగుతాను. పైనుంచి కిందికి దిగే వరకు వీడియో షూట్ చేసినా కూడా అదంతా నేను అప్లోడ్ చేయలేదు. ఆల్మోస్ట్ కిందికి వచ్చాం అనుకున్నప్పటి నుంచి మాత్రమే ఈ ఫుటేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, కొండపై నుంచి తిరుపతి సిటీ ఎంత అందంగా కనిపిస్తుందో. మనం ఎంత పెద్ద కొండను ఎక్కాం, దిగుతున్నాం అనే వ్యూని మీకు చూపిస్తాను అన్నాను కదా, దానికోసం మీరు ఇంకొన్ని సెకండ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వీడియో ఫుటేజ్ని చాలా వరకు కట్ చేశాను కాబట్టి మీకు క్లియర్ వ్యూ చూపించడానికి కాస్త సమయం పడుతుంది. దయచేసి వెయిట్ చేయండి. చూడండి, ఇదే మనం పూర్తిగా దిగిన కొండ. ఆ కొండపైనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిశారు. ఈ వీడియో అయితే ఎండింగ్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ మేము డైరెక్ట్గా బాహుదా నదీ తీరంలో స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళేసరికి నాకు తెలిసి నైట్ అవుతుండొచ్చు. అయినా కూడా నేను నా వల్ల అయినంత మేరకు ఆ టెంపుల్ వీడియో ఫుటేజ్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఒక్క లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ నా వీడియోస్ కనుక మీరు కంటిన్యూగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వచ్చిన 1800+ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.